ముందుగా బిగ్ డి గారికి నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కావస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగనన్న మంచి చేస్తాడు, జగనన్న అభివృద్ధి చేస్తాడు, జగనన్న సంక్షేమం చేస్తాడు, మాలాంటి యువతకి మంచి ఉద్యోగ కల్పన చేస్తాడు, అనేక రకాలైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని ఆ రోజు నమ్మి ఓటు వేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మాలాంటి యువతని అనేక రకాలుగా నీరుగార్చడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు యువత వలసలు వెళ్ళిపోయి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉద్యోగాలు లేక చాలామంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారు. వారందరికి కూడా భవిష్యత్తును చూపించాల్సిన బాధ్యత కలిగినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ యువత గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, నోటిఫికేషన్ల గురించి కానీ, అభివృద్ధి గురించి ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం సంక్షేమమే రాష్ట్రంలో జరగాలి, సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధి జరిగిద్దనేటువంటి ఆలోచనతోటి ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి కానీ, ఉపాధులు కానీ కల్పించకపోవడం వల్ల యువత చాలా నష్టపోయారు. కనీసం అదన్నా లోకల్గా ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ తెలుసుకొని వీటి కార్యాచరణ పెట్టుంటే యువతకి బాగుండేదని అనుకుంటూ ఉన్నా. ప్రస్తుతం అయితే బటన్ నొక్కితే రాష్ట్ర పరిపాలన సరిపోద్ది, జనాలకు డబ్బులు ఇస్తే ఓట్లేస్తారనేటువంటి అపోహలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తరపున, అలాగే ప్రకాశం జిల్లా యువత తరపున నాదొక మనవి. మీరు ఇప్పటికైనా సరే యువతకి ఉపయోగపడేది, యువతని చెడ్డదారిలోకి వెళ్లకుండా ఒక మంచి ఉపాధిని కల్పించేటటువంటి ఆలోచన చేస్తూ, రాష్ట్రంలో కనీసం రోడ్లు కూడా లేవన్నా మీరు రోడ్లు వేసి కనీసం మనుషులు ప్రయాణించడానికి రోడ్లన్నా వేపిస్తారని కోరుకుంటూ, సంక్షేమానికంటే కూడా అభివృద్ధి యువత ముఖ్యమని ఆలోచన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మొత్తం శ్రీనివాసులు, ఒంగోలు నివాసిని.